హే ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అషు స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో మనం మోస్ట్ యూస్ఫుల్ వర్డ్స్ని యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వర్డ్ ఎట్టి పరిస్థితుల్లో. ఈ వర్డ్ ఇంగ్లీష్లో ఎట్ ఎనీ కాస్ట్ ఆర్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్, రెండిటికి కూడా మీనింగ్ ఎట్టి పరిస్థితుల్లో. ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్, ఎట్టి పరిస్థితుల్లో నేను ఓడిపోను. ఎట్టి పరిస్థితుల్లో నేను ఓడిపోను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ విల్ నాట్ లూజ్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. ఐ విల్ నాట్ లూజ్ అంటే నేను ఓడిపోను. అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ. నెక్స్ట్ వన్, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రహస్యాన్ని చెప్పకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రహస్యాన్ని చెప్పకూడదు అనేదాన్ని డు నాట్ రివీల్ దిస్ సీక్రెట్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. డు నాట్ రివీల్ లేదా డోంట్ రివీల్ అంటే రివీల్ చేయకూడదు అంటే చెప్పకూడదు. దిస్ సీక్రెట్ అంటే ఈ రహస్యాన్ని. అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ. నెక్స్ట్ వన్, ఎట్టి పరిస్థితుల్లోనైనా నేను నీకు సహాయం చేస్తాను అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను నీకు సహాయం చేస్తాను అని చెప్తూ ఉంటారు కదా. ఇంగ్లీష్లో ఐ విల్ హెల్ప్ యూ ఎట్ ఎనీ కాస్ట్. ఐ విల్ హెల్ప్ యూ అంటే నేను నీకు హెల్ప్ చేస్తాను. ఎట్ ఎనీ కాస్ట్ అంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా. నెక్స్ట్ వన్, ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయకూడదు అనేదాన్ని డు నాట్ డిలే అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. డు నాట్ డిలే లేదా డోంట్ డిలే అంటే డిలే చేయకూడదు అంటే ఆలస్యం చేయకూడదు. అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ అంటే ఎట్టి పరిస్థితుల్లో. నెక్స్ట్ వన్, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె తన లక్ష్యాన్ని వదలదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె తన లక్ష్యాన్ని వదలదు అని చెప్పాలనుకున్నప్పుడు షీ విల్ నాట్ గివ్ అప్ హర్ గోల్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. షీ విల్ నాట్ గివ్ అప్ అంటే ఆమె వదులుకోదు అంటే గివ్ అప్ ఇవ్వదు. హర్ గోల్ అంటే ఆమె లక్ష్యాన్ని. అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ. సీ ద లాస్ట్ వన్, ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ పని పూర్తి చేయాలి అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ పని పూర్తి చేయాలి అని చెప్పాలనుకున్నప్పుడు దిస్ వర్క్ మస్ట్ బీ కంప్లీటెడ్ ఎట్ ఎనీ కాస్ట్. దిస్ వర్క్ అంటే ఈ పని. మస్ట్ బి కంప్లీటెడ్ అంటే కంప్లీట్ చేయాలి అంటే పూర్తి చేయాలి. ఎట్ ఎనీ కాస్ట్ అంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా. సో ఈ విధంగా మనం ఎట్టి పరిస్థితుల్లో అనే వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ని చూసాం కదా. నెక్స్ట్ వర్డ్ చూడండి, ఏమైనప్పటికీ. ఏమైనప్పటికీ అనే వర్డ్ని ఇంగ్లీష్లో ఎనీవే ఆర్ నెవర్ ది లెస్ ఆర్ ఈవెన్ సో, ఈ మూడింటికి కూడా సేమ్ ఏమైనప్పటికీ. ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకుందాం. ఫస్ట్ సెంటెన్స్, ఏమైనప్పటికీ నేను ప్రయత్నిస్తాను. ఏమైనప్పటికీ నేను ప్రయత్నిస్తాను అని చెప్పాలనుకున్నప్పుడు ఎనీవే ఐ విల్ ట్రై. ఎనీవే అంటే ఏమైనప్పటికీ, ఐ విల్ ట్రై అంటే నేను ప్రయత్నిస్తాను. సీ ద నెక్స్ట్ వన్, ఏమైనప్పటికీ మనం ముందుకు వెళ్ళాలి. ఏమైనప్పటికీ మనం ముందుకు వెళ్ళాలి అనేదాన్ని నెవర్ ది లెస్ వి మస్ట్ మూవ్ ఫార్వర్డ్. నెవర్ ది లెస్ అన్న కూడా ఏమైనప్పటికీ. వి మస్ట్ మూవ్ ఫార్వర్డ్ అంటే మనం ముందుకు వెళ్ళాలి. సీ ద నెక్స్ట్ వన్, ఏమైనప్పటికీ నేను నీకు సహాయం చేస్తాను. ఏమైనప్పటికీ నేను నీకు సహాయం చేస్తాను అనేదాన్ని ఎనీవే ఐ విల్ హెల్ప్ యూ. ఎనీవే అంటే ఏమైనప్పటికీ, ఐ విల్ హెల్ప్ యూ అంటే నేను నీకు సహాయం చేస్తాను అంటే హెల్ప్ చేస్తాను. సీ ద నెక్స్ట్ వన్, ఏమైనప్పటికీ అతను తన నిర్ణయం మార్చుకోలేదు. ఏమైనప్పటికీ అతను తన నిర్ణయం మార్చుకోలేదు అనేదాన్ని ఈవెన్ సో హీ డిడ్ంట్ చేంజ్ హిస్ డెసిషన్. ఈవెన్ సో అన్నా కూడా ఏమైనప్పటికీ. హీ డిడ్ంట్ చేంజ్ అంటే అతను మార్చుకోలేదు. హిస్ డెసిషన్ అంటే అతని నిర్ణయం. నెక్స్ట్ వన్,
ఏమైనప్పటికీ ఆమె తన పని పూర్తి చేసింది. ఏమైనప్పటికీ ఆమె తన పని పూర్తి చేసింది అనేదాన్ని నెవర్‌దిలెస్ షీ కంప్లీటెడ్ హర్ వర్క్. నెవర్‌దిలెస్ అంటే ఏమైనప్పటికీ, షీ కంప్లీటెడ్ అంటే ఆమె పూర్తి చేసింది, హర్ వర్క్ అంటే ఆమె పనిని. సీ ద లాస్ట్ వన్. ఏమైనప్పటికీ మనం నిజం చెప్పాలి. ఏమైనప్పటికీ మనం నిజం చెప్పాలి అనేదాన్ని ఎనీవే వి షుడ్ టెల్ ది ట్రూత్. ఎనీవే అంటే ఏమైనప్పటికీ, వి షుడ్ టెల్ ది ట్రూత్ అంటే మనం నిజం చెప్పాలి. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.